1996లో 'పవని నిర్మల ప్రభావతి' అనే సుప్రసిద్ధ తెలుగు నవలా రచయిత్రి, ఆమె భర్త పవని శ్రీధరరావు ఒక పర్యాయం ఆశ్రమాన్ని దర్శించారు. ఆ రాత్రి నిద్ర చేసి మరుసటి ఉదయం అనంత కళ్యాణ మండపంలో కూర్చుని ఉన్నారు. ఇంతలో మాతాజీ కుర్చీలో కూర్చుని ఉండగా స్వామీజీ ఒక బిందెతో ఆమె శిరస్సు మీద ఆధారంగా నీళ్లు పోస్తున్నారు. మాతాజీ మెల్లగా తమ చేతులతో తమ కాళ్ళను చేతులను రుద్దుకుంటున్నారు. స్నానమైనాక అమ్మయ్య గారు చీర మార్చుకుని వాకరు సహాయంతో మంచం వద్దకు వచ్చి కూర్చున్నారు. ప్రభావతి గారు ఈ దృశ్యాన్ని చూచి ఆమె భర్తకు చెప్పారు. శ్రీధర్రావు గారు నవ్వి, ఇది ఎన్నో ఏళ్లుగా జరిగే దృశ్యం అయి ఉంటుంది అన్నారు. 1998లో దర్గాలోని సిద్ధపురుషుల కోరిక మేరకు శ్రీ సమర్థ సద్గురు దర్బార్ షిరిడి సాయినాథుని మందిర ప్రతిష్టాపన జరిగింది. జూన్ 1వ తేదీ నుండి 4వ తేదీ వరకు ప్రతిష్టాపన కార్యక్రమాలు జరిగినాయి. సాయినాథుని పంచలోహ విగ్రహాన్ని మందిరంలో ప్రతిష్ఠించినారు. ఈ నీలకంఠరావుపేట దర్గా క్షేత్రానికి సద్గురు హజరత్ శ్రీ దర్బార్ అలీ షావలి క్షేత్రాధిపతి సమర్థ సద్గురు దర్బార్ షిరిడి సాయినాథుడు క్షేత్రపాలకుడు అని స్వామి ఒక సందర్భంలో చెప్పారు. స్వామి ప్రతిరోజు దర్గాల దగ్గరికి గాని, దర్బార్ సాయి మందిరంలో హారతికి వెళ్ళేటప్పుడు గాని, ఆశ్రమం హాలు బయటకు వచ్చే ముందర తప్పకుండా అమ్మయ్యతో, అమ్మయ్య, దర్గాల దగ్గరికి వెళ్ళి వస్తాను అని చెప్పిన తర్వాతనే వెళ్ళేవారు. ఆ కాలంలో స్వామి మధ్యాహ్న హారతికి వచ్చిన భక్తులెవరైనా పూలదండ తెస్తే దర్బార్ సాయినాథునికి వేసేవారు. వచ్చిన వారు ఏమైనా పదార్థాలు చేస్తే స్వామి ఎన్నడూ తీసుకునేవారు కాదు. వారినే స్వయంగా తమ చేత్తో మిగిలిన భక్తులకు పంచమని చెప్పేవారు. మధ్యాహ్న హారతికి ఉన్న భక్తులను ఆశ్రమంలో తప్పకుండా భోజనం చేసి వెళ్ళమని చెప్పేవారు. మందిర ప్రతిష్టాపన తర్వాత ఒకసారి మందిరంలో ఒక తెల్లటి సర్పం వచ్చి చాలా రోజులు ఉన్నది. అది భక్తులెవరినీ ఏమీ చేయలేదు. అన్ని రోజులు స్వామి, భక్తులు యథావిధిగా హారతులు, భజన, సత్సంగాలు జరిపినారు. ఈ సర్పాన్ని చాలామంది భక్తులు చూచారు. సాధారణంగా తెల్లటి సర్పాలు కనపడటం చాలా అరుదు. వీటిని దేవతా రూపాలుగా భావిస్తారు. దర్బార్ సాయినాథుని ప్రతిష్ఠ తర్వాత సాయినాథునికి ఒక వెండి కిరీటం చేయించినారు. ఆ కిరీటం మీద పడగతో నాగేంద్రుని ప్రతిమ ఉంది. దానిని ఒక గురువారం దర్బార్ సాయినాథునికి అలంకరించారు. ఆ రోజు ఆశ్వయుజ శుద్ధ దశమి, దసరా పండుగ రోజు. మందిరంలో హారతికి స్వామి తర్వాత భక్తులందరూ మందిరంలోనికి వచ్చారు. మందిరంలో ఒక పెద్ద నాగుపాము ఉంది. అది ఒక చోట స్థిరంగా కూర్చుని మెల్లగా తన తల ఆడిస్తూ ఉన్నది. భక్తులందరూ సంభ్రమ ఆశ్చర్యాలతో హారతి చేశారు. ఆ పాము భక్తుల సంచారం గమనించి ఏమాత్రం భయపడలేదు. యథావిధిగా గురువారం జరిపే మెరవని ఉత్సవం దాకా ఆ పాము అట్లే ఉన్నది. సాయంత్రం మందిరం 4 వాకిళ్లు తెరిచి మెరవనికి ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మయ్య గారు, అమ్మా, భక్తులు భయపడుతున్నారు, ఇంకా పోమ్మా అని చెప్పారు. అమ్మయ్య గారు చెప్పిన కొద్దిసేపట్లో అంతమంది భక్తులు 4 వాకిళ్ల వద్ద ఉండగా వారు గమనించే లోపే ఆ పాము కనబడలేదు. వెళ్ళిపోయిందా లేదా అదృశ్యమైందా? 2000వ సంవత్సరము తర్వాత ఆశ్రమాన్ని ఆనుకొని ఉన్న ఇప్పటి వంటశాల మరియు భోజనశాలను స్వామి దగ్గరుండి కట్టించినారు. 2002లో ఆశ్రమానికి అనుబంధంగా ఉచిత రెసిడెన్షియల్ పాఠశాల స్థాపించినారు. దర్బార్ నగరంలో ఆ కళ్యాణ మండపం హాలు వెనుక ఈ స్కూలు భవనం నిర్మింపబడింది. 2 అంతస్తులు కలిగిన ఈ భవనంలోని ప్రతి అంతస్తులో 12 తరగతి గదులు, ఒక ధ్యాన మందిరం ఉన్నాయి. 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ స్కూలుకు ప్రభుత్వ గుర్తింపు ఉన్నది. విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఉచిత మధ్యాహ్న భోజనం పెడతారు. స్కూలు బస్సు చుట్టుప్రక్కల గ్రామాల నుండి విద్యార్థులను తీసుకువస్తుంది. సాయంత్రం మరలా ఇంటి వద్ద పెడుతుంది. సాధారణంగా అమ్మయ్య ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అమ్మయ్య గారి వెంట 3 లేక 4 మహిళా భక్తులు ఉండేవారు. అయితే 2004 మేలో నెల్లూరు నుండి జయశ్రీ గారింటికి స్వామి, అమ్మయ్య వెళ్ళినప్పుడు అమ్మయ్యతో పాటు ఎవరూ లేరు. ఈ విషయం అమ్మయ్యను అడిగితే, అమ్మయ్య, జయశ్రీ, ఇక మీద నాకు ఎవరితో అవసరం లేదు. నేను నెల్లూరు రావడం ఇదే చివరిసారి. ఇక మీద స్వామి ఒకరే వస్తారు అని చెప్పారు.
తర్వాత విశ్రాంతి తీసుకుని సాయంత్రం కడపకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొద్ది రోజులకి అమ్మయ్య గారి నిర్యాణ వార్త విన్న జయశ్రీకి అమ్మయ్య ఆనాడు అన్న మాట అంతరార్థం అప్పుడు అవగతమైంది. మద్రాసు వాస్తవ్యులు గోవర్ధన్ గారు స్వామి భక్తులు. వారు చెన్నైలో విల్లివాకంలో సాయిబాబా మందిరం కట్టించారు. విగ్రహ ప్రతిష్టకు ముహూర్తం దగ్గరలో లేనందున షిరిడీ సాయి పటం పెట్టి సత్సంగం జరపాలని సంకల్పించి దానికి స్వామివారిని ఆహ్వానించారు. సెప్టెంబరు 5వ తేదీన స్వామీజీ అమ్మయ్య మద్రాసు వచ్చారు. కార్యక్రమానికి వచ్చిన భక్తులలో ఒక డాక్టరు దంపతులు మాతాజీకి పాదనమస్కారం చేస్తూ ఆమె పాదాలు వాచి ఉండటం చూశారు. మాతాజీని తమ నర్సింగ్ హోంకు తీసుకొని పోయి పరీక్ష చేసి పంపుతామని స్వామీజీ అనుమతితో తీసుకొని వెళ్లారు. 2 రోజులు తమతో ఉంచుకొని పరీక్షలు చేసి పాదానికి మోకాళ్లకు మధ్య ఎముక మరలా విరిగి సద్గురు కృప వలన అతుక్కొని నిన్నదని వారు స్వామివారికి చెప్పారు. ఆ తరువాత స్వామీజీ మాతాజీలు దర్బారు నగరం వచ్చేశారు.